ఇవాళైతే మనం న్యూ ఇయర్ కోసం రవ్వతో కేక్ అయితే చేసుకుందాం వచ్చేయండి. దీనికోసం నేను ఒక కప్పు రవ్వని గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకున్నాను. అదే మిక్సీ జార్లో ఒక కప్పు షుగర్ని గ్రైండ్ చేసుకొని దానిలో పావు కప్పు ఆయిల్, అరకప్పు మిల్క్, పావు కప్పు కర్డ్ వేసుకొని గ్రైండ్ చేసుకొని రవ్వలో వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక కప్పు బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకున్నాను. తర్వాత మనకి ఇలా థిక్గా అవుతుంది. మైదాలో కలుపుకున్న టూటీ ఫ్రూటీ కూడా వేసుకొని ఇందులో మిక్స్ చేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బేకింగ్ ట్రేలో ఈ బ్యాటర్ని వేసుకొని ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత పైన చాకో చిప్స్ స్ప్రింక్లర్స్తో అయితే గార్నిష్ చేసుకున్నాను. ఇలా గార్నిష్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని 10 మినిట్స్ అయితే మూత పెట్టి వేడి చేసుకున్నాను. తర్వాత అందులోకి ఈ కేక్ ప్యాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసి మూత పెట్టి ఒక 25 to 30 మినిట్స్ అయితే బేక్ చేసుకుంటే మనకి కేక్ రెడీ అయిపోతుంది. ఇలా టూత్ పిక్తో చెక్ చేసుకుంటే మనకి తెలుస్తుంది. అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఇవాళ అయితే మనం వెనీలా కప్ కేక్ అయితే చేసేసుకుందాం వచ్చేయండి. దీనికోసం మిక్సీ జార్లో ఒక కప్పు షుగర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో పావు కప్పు ఆయిల్, అరకప్పు మిల్క్, పావు కప్పు కర్డ్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు మైదా కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత టూటీ ఫ్రూటీలో మైదా యాడ్ చేసుకొని టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పేపర్ కప్స్లో అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత పైన చాకో చిప్స్ స్ప్రింక్లర్స్తో అయితే గార్నిష్ చేసుకొని బేక్ మోడ్లో పెట్టి బేక్ చేసుకుంటే మనకి వెనీలా కేక్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇదే బ్యాటర్లో కోకో పౌడర్ వేసి మిక్స్ చేసుకొని ఇలాగే పేపర్ కప్స్లో వేసుకొని బేక్ చేసుకుంటే కోకో చాక్లెట్ కప్ కేక్స్ కూడా రెడీ అయిపోతాయి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్